సాయంత్రం 5 కావస్తుండడంతో మిత్రులను రమ్మని చెప్పిన విషయం గుర్తుకొచ్చి శివాలయంకు బయలుదేరాడు నాగు. మిత్రులు అప్పటికే అక్కడున్నారు. నాగు తెమ్మన్న వస్తువులు కూడా తెచ్చారు. అందరూ ఆలయం వెనక రాత్రి కూర్చున్న ప్రదేశంలో కూర్చున్నారు. సమయం 6 గంటలు కావడంతో పూజారి తలుపులు మూసి వెళుతున్నట్టు అర్థమైంది. పూజారి ప్రధాన ద్వారం మూసి వెళ్ళిపోగానే నాగు ఆలస్యం చేయకుండా మిత్రులతో కలిసి గర్భాలయంలోకి ప్రవేశించాడు. ఆ రోజు కార్తీక మాసంలో వచ్చే అతి పవిత్ర నాగపంచమి అని ముందే తెలిసిన నాగ్ మిత్రులను తెమ్మన్న 11 కొబ్బరికాయలను శివాలయంలో స్వామివారి ముందు కొట్టి మిత్రులు తెచ్చిన 11 లీటర్ల ఆవు పాలతో శివలింగంకు అభిషేకం చేశాగాడు. ఇలా చేస్తున్న క్రమంలో ఆలయం గంటలు వాటంతటవే మోగసాగాయి. మిత్రులు ఆశ్చర్యంగా చూడసాగారు. అభిషేకం చేస్తుండగానే ఒక నాగుపాము గర్భాలయంలోకి వస్తున్నట్లు అర్థమయ్యి మిత్రులు పక్కకు తొలగారు. నాకు ఏమాత్రం హాని చేయక ఆ సర్పం శివలింగం చుట్టుకుని నాగుకేసి చూస్తూ ఉంది. అభిషేకం అనంతరం నాగు గర్భాలయాన్ని అణువణువు పరిశీలించసాగాడు. రాత్రి బంగ్లా నుంచి వచ్చిన మార్గం కాకుండా మిగతా ప్రాంతం మొత్తం పరిశీలించసాగాడు. ఇంతలో అభిషేకించిన పాలు ఆలయంలో ఒక మూలగా వెళ్లి గోడలోపలికి వెళ్తున్నట్టు గ్రహించాడు. మిత్రులను రమ్మని కాగడా వెలుగులో మరింత బాగా పరిశీలించిన నాగుకు అక్కడ బండరాయికి కూడా ఏదో సొరంగం ఉన్నట్లు అర్థమయ్యి మిత్రులందరూ కలిసి బలంగా నెటగా తెరుచుకుంది. నాగు మనసులో అనుకుంది నిజమే. బంగ్లా నుండి ఇక్కడ ఆలయానికి సొరంగ మార్గం ఉండడంతో ఖచ్చితంగా ఈ ఆలయం నుండి నాగుల కోనలో శివాలయానికి కూడా సొరంగ మార్గం ఉండొచ్చు అనుకుని రాత్రి మిత్రులను ఇక్కడకు రమ్మన్నాడు. అదే నిజమైంది అనుకుని స్వామివారికి మరోసారి నమస్కరించి తమకు ఏ ఆపద రాకూడదని తమ ప్రయత్నం ఫలించాలని వేడుకుని సొరంగంలోకి ప్రవేశించారు. కాని అలా ప్రవేశించగానే నాగు భయంతో అలాగే నిలబడ్డాడు. కారణం అక్కడ వందల సంఖ్యలో సర్పాలు దారి పొడవునా ఉన్నాయి. మిత్రులందరూ భయంతో చూస్తుండగా ఆ సర్పాలు కోపంగా వీరివైపే చూస్తున్నాయి. ఒక్కసారిగా అన్ని సర్పాలను చూసి గుండె వేగం పెరిగిపోయింది మిత్రులకు. ఇక తమను ఎవరూ కాపాడలేరనుకుంటూ వాటివైపే చూడసాగారు. వీరికేసి 2 సర్పాలు వేగంగా రావడం చూసి కదలకుండా అలాగే నిల్చున్నారు. ఆశ్చర్యం, అవి వీరికి కొంత దూరంలో హఠాత్తుగా ఆగి అలా చూస్తున్నాయి. వెనక్కు తిరిగి చూసిన వీరికి ఇంతకుముందు శివలింగంను చుట్టుకున్న నాగుపాము అక్కడున్న సర్పాలన్నింటినీ వీరికి దారివ్వమని ఆజ్ఞాపించినట్లుగా అనిపించింది. కళ్ళు మూసి తెరిచేలోపు అక్కడున్న సర్పాలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. ఎటుపోయాయో నాగు బృందానికి అర్థం కాలేదు. కృతజ్ఞతగా నాగుపాముకు నమస్కరించారు. ఆ పాము వీరిని ఆశీర్వదిస్తున్నట్లు దీవించి గర్భాలయం లోపలికి వెళ్ళిపోయింది. మిత్రులు వెంటనే ఆ సొరంగ మార్గ ద్వారంను మూసేసి ముందు కదిలారు. అంతలో రవి, నువ్వు చెప్పినట్లు ఈ మార్గం నాగుల కోనలో ఆలయానికి వెళుతుందా, లేక మనకు ఏదైనా అపాయం కలిగే చోటుకు వెళుతుందా అనగా, మరేమీ భయం లేదు, మనకు దైవబలం మా తాతగారి దీవెనలు ఉన్నాయి, ఏమీ కాదు, జాగ్రత్తగా నడవండి అంటూ హెచ్చరించాడు నాగు. అలా నెమ్మదిగా నడుస్తూ ఉన్నారు మిత్రులు. దాదాపు 1/2 కిలోమీటర్ నడిచారు. అంతలో వీరికి ఏవో వింత శబ్దాలు మరియు గుహలో ఏదో వెలుగు ఒక్కసారిగా వెలుగుతూ ఆరిపోతున్నట్లు అర్థమవుతోంది. ఎవరై ఉంటారు? ఈ సొరంగంలో ఎవరూ ఉండే పరిస్థితి ఉండదు. మరి ఎవరు అనుకుంటూ ముందుకు వెళ్లాలా వద్దా అని సంశయంతో అడుగులు వేస్తున్నారు. అంతా చీకటి, కాగడా వెలుగు మాత్రమే కనిపిస్తోంది. ఎటు నుండి ఏ ప్రమాదం వస్తుందో అర్థం కావడం లేదు. జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. కొద్ది దూరం అలా నడుస్తూ ఉండగానే నాగు పెద్దగా అరిచాడు. మిత్రులు తేరుకుని చూసేలోపే నాగు చీకట్లో కలిసిపోయాడు. మిత్రులు కొద్దిగా ముందుకొచ్చి చూడగా వారు కూడా సొరంగ మార్గం నుండి కిందకు జారారు. సొరంగంలో నుండి పడిపోయిన నాగ్ కిందకు జారి నేల మీద పడ్డాడు. చేతిలో కాగడ కొద్ది దూరంలో పడింది. మిత్రులు కూడా నాగు వెంబడే కిందకు జారారు. ఎవరికీ ప్రమాదం జరగలేదు, కానీ ఎక్కడ పడ్డారో అర్థం కావడం లేదు. చేతిలోని అందరి కాగడాలు దూరంగా పడ్డాయి. ఆ వెలుగుతో వాటిని తెచ్చుకుని కొంచెం ముందుకు చూశారు. ఆశ్చర్యం, అదంతా పెద్ద నదీ ప్రవాహం. అంటే సొరంగం చివరిదాకా నడిచే మార్గం ఉంది, కానీ ఈ నదీ ప్రవాహానికి అది కొట్టుకుపోయి నాగు బృందం జారి పడిపోయినట్లుగా గ్రహించారు. నాగు కాగడా వెలుగులో నిశితంగా నదిని పరిశీలిస్తున్నాడు. కార్తీక పౌర్ణమి మరి కొన్ని రోజులు మాత్రమే ఉండడంతో పండు వెన్నెల మొత్తం నదీ ప్రవాహం మీద పరుచుకుని ఆహ్లాదంగా ఉంది. నదిలో కొద్దిగా లోతు దిగిన నాగ్కు మోకాళ్ళ దాకానే నీళ్లున్నట్టు అర్థమైంది. కింద ఒక స్లాబ్ లాంటి నిర్మాణం కూడా ఉన్నట్లు గ్రహించాడు. మిత్రులతో ముందుకు వెళదామనగా నీటి ప్రవాహం ఎంతుంటుందో తెలియకుండా వెళ్లడం ఎలా అని రాజు అడిగిన ప్రశ్నకు నీళ్ల కింద బలమైన స్లాబ్ నిర్మాణం ఉంది, బహుశా అది బ్రిడ్జి లాంటి నిర్మాణం అయి ఉండొచ్చు,
మొన్న వర్షానికి కొంచెం నీళ్లు పెరిగాయి అంతే. మోకాళ్లలోతే ఉంది కనుక ప్రమాదం ఉండదు. ముందుకు పదండి అంటూ ఎందుకైనా మంచిదని పక్కనే ఉన్న కొంచెం దూరంలో ఉన్న కర్రను తీసుకుని నీళ్లల్లో ముందు లోతు చూసుకుంటూ నాగు ముందు నడుస్తుండగా మిత్రులు అనుసరిస్తున్నారు. కొద్ది దూరం అలా నడుస్తూ ఉండగా వెనక మిత్రులు చూపుతున్న కాగడా వెలుగు మరియు నిండు చంద్రుని వెలుగులోకి చూసి నాగు భయపడుతూ ఆగాడు. ఎదురుగా ఉన్న దృశ్యం ఏంటంటే నదిలో వీరికి ఎదురుగా చాలా పొడవాటి సర్పం వస్తూ కనిపించింది. అటే చూస్తున్న నాగు వంక చూసి పక్కకు దారొదిలి కొంత దూరం పోయి ఆగింది. నెమ్మదిగా నడుస్తూ కొద్ది దూరం వెళ్ళాక ఆ సర్పం ఆగిన ప్రదేశం చూసి నాగు ఒళ్ళు పులకరించింది. కారణం, నదిలో కొద్ది దూరంలో ఒక పెద్ద శివలింగం, వీరు నడుస్తున్న బ్రిడ్జి పక్కనే నీళ్లల్లో నిరంతరం అభిషేకించబడే ఒక పెద్ద శివలింగం కనిపించింది. ఆ శివలింగం చుట్టూ ఇంతకు ముందు కనిపించిన సర్పం చుట్టుకునుంది. నదిలో ఎంత లోతుందో తెలీదు, కానీ శివలింగం వీరి నడిచే దారి పక్కనే నీటిలో నుండి పై కనిపిస్తోంది. అసలు ఈ నదిలో శివలింగం ఎవరు నిర్మించారు అని మనసులో అనుకుని భక్తితో అందరూ నమస్కరించి ముందుకు నడిచారు. మరి కొద్ది దూరం నడిచాక మరో ఇలాంటి శివలింగం అదే ఎత్తులో నీటిలో చూసి మరింత ఆశ్చర్యపోయారు. కొంచెం దూరంలో మరో శివలింగం. ఇలాగే మొత్తం ఇప్పటికే 3 శివలింగాలు కనిపించాయి. ఆశ్చర్యకరంగా 3 శివలింగాలకు సర్పాలు చుట్టుకునే ఉన్నాయి. కొద్ది దూరంలో 3 శివలింగాలుండడం, సర్పాలు చుట్టుకుని ఉండడం చూసి ఏమిటి వింత, అసలు ఇక్కడ ఎవరిలా శివలింగాలు నిర్మించారు? బహుశా మా వంశపు వారినా? అసలు ఈ నదున్నట్లు ఎవరికీ తెలియకపోవడమేమిటి అని ఆలోచిస్తూ జాగ్రత్తగా నడుస్తున్న నాగుతో, రవి ఇంకా ఎన్ని శివలింగాలుంటాయో అని అనగా, ఇక ఉండవు అన్నాడు. నువ్వెలా చెప్తున్నావు అని వెంకట్ అడగ్గా, ఈ 3 శివలింగాలకు పురాతన మందిరంలో ఉన్న శివాలయం సర్పవరం మరియు నాగుల కోనలో ఉన్న శివాలయాలకు సంబంధం ఏదో ఉందని అనుమానం. ఈ 3 శివలింగాలు మీరు సరిగ్గా చూసారా? కొంచెం ఎత్తు విస్తీర్ణంలో కూడా తేడాలున్నాయి. మొత్తానికి నా ఈ అన్వేషణకు ఈ శివలింగాలకు ఏదో దగ్గర సంబంధం ఉందని నాకు చెప్తున్న మాటలు అర్థం కాక అలా చూస్తుండిపోయారు మిత్రులు. ఈ నది ఎంత దూరం వెళ్లాలో, వెళ్ళాక ఏ అపాయం ఉంటుందో అంటున్న వాసు మాటలకు ఏమీ ఉండదు. ఆ శంకరుడి దయతో అంతా మంచే జరుగుతుంది అని నాగు నడవసాగాడు. కొంచెం దూరం నడవగానే మోకాళ్ళు లోతున్న నీళ్లు తగ్గిపోయి పాదాల దాకా వస్తున్నాయి. బహుశా ఒడ్డుకొచ్చాం అనుకున్న మిత్రులు మరికొంత దూరం నడవగానే నది ముగిసి నేల మార్గానికి చేరుకున్నారు. చుట్టూ భయంకర అడవి కనిపిస్తోంది. ఎటు వెళ్లాలో తెలియడం లేదు. సమయం చూసుకున్న మిత్రులకు రాత్రి దాదాపు 10:30 గంటలైనట్లు తెలుస్తోంది. ఈ అడవిలో ఇప్పుడు ఏ మార్గాన వెళ్లాలో, ఎటువైపు పోతే ఏమీ అపాయమో అంటున్న మిత్రులతో, మాట్లాడకండి, నిశ్శబ్దంగా ఉండండి అంటూ హెచ్చరించాడు నాగు. ఎందుకు హెచ్చరించాడో తెలియని మిత్రులు నిశ్శబ్దంగా ఉన్నారు. చేతిలో కాగడా వెలుగు ఆరిపోతుండడంతో మరలా తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్తో 4 కాగడాలు వెలిగించారు. చుట్టూ కేకారణ్యం, ఏమీ అర్థం కావడం లేదు. ఇంతలో వీరు నిల్చున్న ప్రాంతానికి కొద్ది దూరంలో అడవి మధ్యలో ఒక తెల్లని వెలుగు వస్తూ మాయమవుతూ కనిపించింది. ఒక మెరుపంత కాంతి వస్తోంది. వెంటనే మాయమవుతున్నట్లు అర్థమయ్యి మిత్రులు బీసుకుపోయారు. ముందుకు కదలండి అని అరచి నాగు వేగంగా నడవసాగాడు. మృత్యువును వెతుక్కుంటూ వెళుతున్నామేమో అని మిత్రులు భయపడసాగారు. ఆ వెలుగొచ్చిన వైపుగా నడవగా అడవిలో ఒక సన్నని మార్గం కనిపించింది. 2 మనుషులు మాత్రమే నడవగలిగేలా దారి ఉంది. అతి సన్నని ఆ దారిలో నాగు ప్రవేశించాడు. వెనక మిత్రులు నడుస్తున్నారు. అసలు ఈ దారి ఎటుపోతుందో తెలియకుండా నాగు సాహసమేంటి అనుకుంటూ అనుసరిస్తున్నారు మిత్రులు. బయట పండు వెన్నెలున్న చుట్టూ పెద్ద చెట్లు ఉండడం వలన కటిక చీకటి. కేవలం కాగడా వెలుగు మాత్రమే దారి చూపుతోంది. దారి పక్కన పెద్ద పెద్ద పాము పుట్టలున్నాయి. వాటిలో నుండి ఏ సర్పం వచ్చి కాటు వేస్తుందో అని భయంతో నడుస్తున్నారు మిత్రులు. వేగంగా నడుస్తున్న నాగ్ హఠాత్తుగా ఆగిపోయాడు. కొద్ది దూరంలో రోడ్డుకి అడ్డంగా వెనక నుండి ఏ సర్పం వచ్చి కాటు వేస్తుందో అని భయంతో నడుస్తున్న మిత్రులు, వేగంగా నడుస్తున్న నాగ్ హఠాత్తుగా ఆగిపోవడంతో ఏంటా అని ముందుకు చూశారు. కొద్ది దూరంలో రోడ్డుకి అడ్డంగా అటువైపు ముఖం పెట్టి పూర్తి తెల్లని దుస్తులు ధరించిన ఒక స్త్రీ కూర్చునుంది. ఆమె జుట్టు చాలా పొడవుగా ఉంది. ఒక్క క్షణం ఉలిక్కి పడ్డాడు నాగ్. ఆ దృశ్యాన్ని చూసిన మిత్రులకు గుండెదడ పెరిగింది. పక్క నుండి పోవడానికి దారి లేదు. ఆ సన్నని మార్గంలో ఇంత రాత్రివేళ ఎవరామే అనుకుంటూ నాగ్ ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయబోయాడు. అంతలో అతి భయంకర స్వరంతో, వెనక్కు వెళ్ళండి, లేదా మీ శవాలు కూడా మీ వారికి దొరకవు. ఎంత ధైర్యం ఉంటే నా నివాసంలోకి ప్రవేశించారు అని గట్టిగా కేకలు పెట్టింది.
ఆ కేకలు అడవి మొత్తం వినిపించేంత పెద్దగా ఉన్నాయి. వెంటనే నాగ్ ఏమాత్రం భయపడక అంతే స్వరంతో, ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించినా నా దారికి ఎవరు అడ్డు రాలేరు. నా ఆశయ సాధనలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అని కళ్ళు మూసుకుని ఓం నమశివాయ అంటూ పెద్దగా 9 సార్లు జపించాడు. నాగు కళ్ళు తెరవగానే అక్కడ ఆ స్త్రీ కనిపించలేదు. బహుశా నా ఆత్మధైర్యం పరిశీలించడానికి ఇది ఒక పరీక్ష అనుకుని, భయం వద్దు, మనకు తోడుగా సర్పవరం శివయ్య తోడున్నాడు, ఆయనే మనకి మార్గం చూపుతున్నాడు అని మిత్రులతో చెప్పి ముందుకు నడిచాడు. అలా కొంత దూరం వెళ్ళగానే రోడ్డు రెండుగా చీలిపోయింది. ఏ వైపు వెళ్లాలో తెలియని నాగ్ అలాగే ఆగి చూస్తూ ఉన్నాడు. అలా 5 నిమిషాలు గడిచిపోయినా ఎటు పోవాలో తెలియడం లేదు. ఒకవేళ తప్పుదారిలో పోతే సమయం వృధా అవుతుంది, ఏం చేద్దాం అనుకుని మదనపడుతున్న సమయంలో ఆ ప్రాంతంలో దిక్కులు పికటిల్లేలా ఒక శంఖం ఊదిన శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఎడంవైపు ఉండే దారి నుండి వస్తున్నట్లు నాగ్ గ్రహించి ఇటువైపు పదండి అంటూ మిత్రుల్ని హెచ్చరించి వేగంగా నడవసాగాడు. అక్కడ నుండి మార్గం అంతా బండరాళ్ళు పుట్టలు కలిగి అతి క్లిష్టంగా ఉంది. అయినా జాగ్రత్తగా ముందుకు కదులుతున్నారు. అలా కొద్ది దూరం వెళ్ళగానే కొద్ది దూరంలో ఒక నల్లని దుస్తులు ధరించిన స్త్రీ ముందు నడుస్తున్నట్లు అర్థమయ్యి వేగం తగ్గించారు. ఆ స్త్రీ కాళ్లకు పెద్ద కడియాలు ధరించుంది. ఆ కడియాలకుండే గజ్జెల మోత అంత రాత్రి నిశీది నిశ్శబ్ద వేళలో ప్రతిధ్వనిస్తోంది. ఇంతకుముందు తెల్లచీర ధరించిన స్త్రీ బెదిరించింది, ఇప్పుడేమో నల్లచీర. అసలు ఇంత రాత్రి వేళ ఎవరు మీరు? ఆత్మలా లేక మనుషులా? మనుషులైతే ఇంత రాత్రి ఇలా అడవిలో ఎలా ఉంటారు అని ఆలోచిస్తూ ఆమె వెనకే నెమ్మదిగా నడుస్తున్నాడు నాగు. ఆ స్త్రీ అసలు వెనక్కి తిరిగి చూడడం లేదు. కాగడా వెలుతురు పడుతున్నా చూడడం లేదు. అలాగే ముందుకు కదులుతోంది. నాగికేమీ అర్థం కాక ఒక బండరాయిని తీసుకుని మరో బండరాయిపై పెద్దగా చేతితో విసురుతూ శబ్దం చేశాడు. మిత్రులు ఈ హఠాత్తు పరిణామానికి కంగు తిన్నారు. అంత శబ్దమైనా ఆమె వెనక్కి తిరిగి చూడడం లేదు. వేగంగా నడుస్తూనే ఉంది. మనల్ని చంపడానికి తన స్థావరానికి తీసుకెళ్లే ఆత్మలా ఉంది. కనీసం వెనక్కి కూడా చూడడం లేదు. ఆమె వెనక మనం పోవద్దు అనన్న రవిని వారిస్తూ వేగంగా ముందుకు కదులుతున్నాడు నాగ్. మిత్రులు అనుసరిస్తున్నారు. ఇంతలో నాగ్ మిత్రులను అక్కడే ఆగమని ఒక్క ఉదుటన పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ స్త్రీని సమీపించి ఆమె ముందుకు వెళ్లి ఆమె వంక చూశాడు. ఎప్పుడైతే నాగ్ అలా ముందుకొచ్చాడో ఆ స్త్రీ అక్కడే ఆగిపోయింది. నాగ్ ఒక్క క్షణం ఆమె ముఖం చూసి కుప్పకూలి కింద పడ్డాడు. వెనక నుండి ఇదంతా చూస్తున్న మిత్రుల గుండెలు ఆగినంత పనైంది. అంతే, ఏం జరుగుతుందా అని చూడసాగారు. నాగు తేరుకొని ఆ స్త్రీ పాదాలను తాకి నమస్కరించాడు. నెమ్మదిగా పైకి లేచిన నాగుకు ఆ స్త్రీ చెవిలో ఏదో 2 నిమిషాల పాటు చెప్పి ఒకవైపు వేలు చూపించి నాగును దీవించి చీకట్లో కలిసిపోయింది. ఇదంతా ఏదో మాయగా చూస్తున్న మిత్రులు నాగును సమీపించగా ఇంకా నాగు తన్మయత్వంలోనే ఉన్నాడు. తేరుకున్న నాగ్ ఇక పదండి అని ముందుకు ఆ స్త్రీ వేలు చూపిన వైపు ముందుకు నడిచాడు. ఎవరామె? ఎందుకు ఆ స్త్రీ కాళ్ల మీద పడి నమస్కరించావు? ఆమె నీకేం చెప్పింది అని అడుగుతున్న మిత్రులకు తర్వాత చెప్తాను, సమయం లేదు, ముందు నడవండి అంటూ వేగంగా నడవసాగాడు నాగ్. ఏదో కొత్త ఉత్సాహం వచ్చినట్లు మిత్రులకు అర్థమైంది. కానీ ఆ స్త్రీ ఎవరో ఎందుకు నాగు చెప్పలేదు అనుకుంటూ నడుస్తున్నారు. కొద్ది దూరం వెళ్ళాక ఒక చోట ఆగిపోయాడు నాగ్. అక్కడ పెద్ద రావి చెట్టు, మర్రి చెట్టు పక్కపక్కనే ఉన్నాయి. అక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తూ ఒక చోట ఆగి నేలపై చెవి పెట్టి వినసాగాడు. మిత్రులందరూ కూడా ఆ ప్రాంతంలో చెవి పెట్టి వినసాగారు. వారికి ఏమీ అర్థం కావడం లేదు. నాగ్ ఒక చోట బాగా పరిశీలించి సంతృప్తి పొంది, మిత్రులారా జాగ్రత్తగా వినండి. ఇక నా ఆశయ సాధన తుది మలుపుకు చేరుకుంది. నేనిక్కడి నుండి ఒంటరిగా వెళ్ళాలి. ఈ రాత్రి మీరు ఈ చెట్ల కింద నుండి కదలొద్దు. నేను తెల్లవారులోపు వస్తాను. ఒకవేళ తిరిగి రాలేకపోతే మీరు తెల్లారాక వచ్చిన మార్గం గుండా వెళ్ళండి అని చెప్తున్న నాగ్ మాటలకు భయభ్రాంతులకు గురయ్యారు మిత్రులు. అసలు ఏంటిది నాగ్? ఒక్కడివే ఎలా వెళతావు? ఎక్కడికి వెళతావు? మేమొస్తే ఏంటి? మీరు రాలేరు. ఇది మా వంశీకులకు మాత్రమే ప్రవేశం. ఆ దైవబలం నాకుంది. నేను ఉదయం 6 గంటలలోపు వస్తాను. నా గురించి ఆలోచించొద్దు. నేను తప్పకొస్తాను. కానీ మీరు ఏమాత్రం ఈ 2 చెట్లు దాటి పక్కకు వెళ్ళొద్దు. ఇక్కడ ఉన్నంత వరకు మీకు ఈ రాత్రి ఏ ఆపద ఉండదు అని చెప్పి నాగు చెట్ల కింద నేలపై ఒక చోట చూపించిన చోట తమతో పాటు తెచ్చుకున్న కాగడా కర్రలతో కొద్దిగా తవ్వగా ఒక బండరాయి కనిపించింది. అంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. నేల కింద సొరంగం ఏమిటి అని.
ఇంతలో నాగ్, మిత్రులారా జాగ్రత్తగా వినండి, నేను తప్పక తిరిగొస్తాను. నేను ప్రస్తుతం ఈ సొరంగం నుండి ఒక ముఖ్య ప్రాంతానికి వెళుతున్నాను. నేను దీనిలో దిగగానే మరలా రాయి అడ్డంగా పెట్టండి. తిరిగి ఉదయం 5 గంటలకు తీయండి. నేను తప్పక ఉదయం 6 గంటలలోపు వస్తాను. మీరు మాత్రం జాగ్రత్త. మీరు ఇంకా చేయవలసిన సహాయం చాలా ఉంది. మీ సహాయం వల్లనే నేనిక్కడికి రాగలిగాను. నాపై, మన శివయ్యపై నమ్మకం ఉంచండి. మీకు నాకు ఆ దైవమే తోడు అని చెప్పి మరోసారి చెట్టు కింద నుండి కదలొద్దని హెచ్చరించి ఆ బండరాయి కిందున్న సొరంగంలోకి కాగడా సాయంతో ప్రవేశించాడు నాగ్. వెంటనే బండరాయి మూసేసి చెట్టు కింద కూర్చున్నారు నలుగురు మిత్రులు. సమయం దాదాపు రాత్రి 11:50 అవుతోంది. నాగు సొరంగంలో కొద్ది దూరం నడవగానే ఒక పెద్ద పురాతన తలుపుతో చేసిన ద్వారం కనిపించింది. సొరంగంలో ఇంత పురాతన ద్వారం ఏమిటి అనుకుంటూ ఒక్కసారిగా దాన్ని నెట్టాడు. వెంటనే పెద్ద శబ్దం, ఒక వెలుగు చూసి ఆగిపోయాడు నాగు. నాగు చూసిన ఆ దృశ్యంతో నాగు ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కు జరిగాడు. చెట్టు కింద ఉన్న మిత్రులు ఇప్పటిదాకా తమను తోడు తీసుకువెళ్లిన నాగ్ ఒక్కడే ఎందుకు వెళ్ళాడు? స్నేహితులైన తమకు ప్రాణహాని కలగకూడదని ఒక్కడే వెళ్ళాడా? తిరిగొస్తాడా? రాకపోతే వాళ్ళ తల్లిదండ్రులకి ఏమి సమాధానం చెప్పాలి? అసలు ఈ అర్ధరాత్రి ఈ అడవిలో మనం క్షేమంగా ఉంటామా అని మాట్లాడుకుంటూ ఆలోచనలో పడ్డారు. ఇంతలో వాసు మిత్రులతో, నాగు ఒక్కడే వెళ్ళాడు, మనం నలుగురు ఉన్నాం, మనం వెళదాం. ఏదైనా అపాయం జరిగితే అందరికీ జరుగుతుంది. మిత్రులమైన మనం నాగుని అలా ఒంటరిగా పంపాం. బహుశా మన క్షేమం కోసం వద్దనుంటాడు. స్నేహితుడి కోసం మనం త్యాగం చేద్దాం. ఏది ఏమైనా మనం వెళ్లాల్సిందే అని మిత్రులు వారిస్తున్నా, ఎందుకు నాగ్ అలా చెప్పాడో ఆలోచించు అని మిగతావారు చెప్తున్నా వెనక ఆ బండరాయి తొలగించాడు వాసు. ఎప్పుడైతే ఆ రాయి తొలగించాడో చీకట్లో నుండి ఒక ఆకారం వీరి వైపు రౌద్రంగా చూస్తోంది. ఆ ఆకారం చెట్టుకి కొంచెం అవతలే ఉంది. బండ తొలగించి వాసు నెమ్మదిగా కాగడా వెలుగులో చూస్తూ సొరంగంలో మొదటి మెట్టు దిగుతూ ఉండగా మిగతావారు అనుసరించసాగారు. రెండో మెట్టు మీద కాలు పెట్టిన వాసు ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ ఎవరో బలంగా వెనక్కి నెట్టినట్టు ఒక్కసారిగా వెనక్కు పడ్డాడు. వెనకున్న మిగతా మిత్రులు కూడా ఆ తాకిడికి ఎగిరి దూరంగా పడ్డారు. అంత వేగంగా పడ్డం వలన వెనకున్న రవి చెట్టు దాటి కొద్ది దూరంలో పడ్డాడు. రౌద్రంగా ఆవేశంగా చూస్తున్న ఆ ఆకారం పెద్ద శబ్దంతో ముందుకు రాబోయింది. ఇది చూసిన మిత్రులు వెంటనే రవిని కాళ్లు పట్టి వెనక్కి చెట్టు కిందకు లాగారు. ఎప్పుడైతే అందరూ చెట్టు కిందకి చేరారో ఆ ఆకారం కొంచెం వెనక్కి తగ్గి ఆవేశంతో అతి భయంకరంగా వీరికేసి చూస్తోంది. మిత్రులకు గుండె జారిపోయింది. ఆ ఆకారం వైపు చూస్తూ ఉన్నారు. నాగు మాటలు విననందుకు తగిన మూల్యం ఈ రాత్రి చెల్లించుకోవాల్సి వస్తుందని, ఇంతటి ప్రమాదం ఉందని గ్రహించలేని మిత్రులు ఆ ఆకారం వైపు భయంగా చూడసాగారు. నాగు బండరాయి తొలగించగానే తను ఊహించినట్లుగానే నాగుల కోనలోని శివాలయ గర్భాలయం కనిపించింది. ఎప్పుడైతే నాగు ప్రవేశించాడో బయట ఆలయానికి కాపలాగా ఉండే శివయ్య దొర తన చేతిలోని శంఖం పెద్దగా ఊదడం మొదలుపెట్టాడు. ఆలయంలోని గంటలు వాటంతటవే మోగసాగాయి. శివలింగం నుండొచ్చే దివ్య తేజస్సు మరియు ఆలయం వెలుపల నుండొచ్చే శంఖం శబ్దంని వింటూ నాగ్ ఆశ్చర్యపోయి అటే చూడసాగాడు. గర్భాలయంలో శివునికి భక్తితో నమస్కరిస్తున్న నాగుకు వెనక నుండి, నువ్వు వస్తావని నాకు తెలుసు రాజుగారు అన్న శివయ్య మాటలు విని వెనుతిరిగాడు నాగ్. ఇద్దరూ స్వామివారికి నమస్కరించి ఆలయం వెలుపలికొచ్చారు. నాగుతో శివయ్య దొర, మీ రాజవంశం వారు మాత్రమే ప్రవేశించగలిగే ఆలయ సొరంగ మార్గంలో నువ్వు ప్రవేశించినప్పుడే నాకు ఆ సూచనలందాయి. ఇక నీకు ఏ భయం లేదు, నువ్వు అనుకున్నది సాధిస్తావు అనగా ఎలా అని ఎదురు ప్రశ్న వేసిన నాగుకు, మీ తాతయ్య గారి హయాంలో ఈ ఆలయంలో మీ వంశీకులతో నిత్య పూజలు జరిగేవి. కొన్ని పరిస్థితుల వల్ల నాగుల కోనకు మీ రాజమందిరంకు సంబంధాలు తెగిపోయాయి. మరలా ఇన్నాళ్లకు త్వరలో నీ వల్ల అవి పునరుద్ధరింపబడే సమయం ఆసనమైంది అన్నాడు. అసలు రాజమందిరంలో నాగబంధం ఏమిటి? నేను ఎందుకు మా అత్తగారి గదిలోకి ప్రవేశించలేకపోయాను అని అడుగుతున్న నాగుతో, మీ అత్త శివపార్వతి గారు శివునికి మహాభక్తురాలు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో మీ తాతగారికి మాత్రమే తెలుసు. నువ్వు మీ అత్తగారి గదిలోకి ప్రవేశిస్తే నీకు కొన్ని వివరాలు లభిస్తాయి. మీ అత్తగారి గదికి నాగబంధం వేసింది నేనే. దానిని విడిపించే మార్గం నేను చెబుతాను, కానీ అది చాలా ఆపదతో కూడుకుంది. కానీ ఆ వంశానికి చెందిన నువ్వు తప్పక ఆ పని చేయగలవు. దొరవైపు కృతజ్ఞతగా చూశాడు నాగు. తాత, మీ ఆశీర్వాదం ఉంటే నేను తప్పక విజయం సాధిస్తాను అని పలికి ఎలాగో చెప్పమన్నాడు. నువ్వు ఇక్కడే ఉండు అంటూ శివయ్య దొర ఒంటరిగా ఆలయంలోకి ప్రవేశించాడు.
నాగు, శివయ్య దొర అనుచరుడు ఆలయం బయట కూర్చున్నారు. నాగు మిత్ర బృందం వైపు సొరంగంలోకి దిగాలని చూసిన రవికి చెట్టు అవతల పెద్ద నాగుపాము ముందుకొచ్చి రవిని కాటువేయాలని చూడగా మిత్రులు వెనక్కి లాగారు. ఆ ఆలయం సొరంగంలోకి నాగు వంశస్థులు మినహా ఇతరులెవరూ ప్రవేశించకుండా ఏర్పాటు చేసినట్టు వారికి అర్థమైంది. అందుకే నాగ్ అన్నిసార్లు తమని హెచ్చరించాడని అర్థం చేసుకుని చెట్టు దాటకుండా అక్కడే ఏం జరుగుతుందో, అసలు నాగు ఎక్కడికి వెళ్ళాడో తెలియక ఆందోళనలో ఉన్నారు. కొంతసేపు వారికేసి కోపంతో చూసిన నాగుపాము ఇక వారు చెట్టు దాటి సొరంగంలోకి వెళ్లే ప్రయత్నం చేయరని తెలుసుకుని చీకట్లో కలిసిపోయింది. ఆలయం నుండి అరగంట తర్వాత బయటకొచ్చిన శివయ్య దొర నాగుకు ఎదురుగా కూర్చుని, రాజుగారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను ఇచ్చే ఈ రాగి రేకుపై నాగబంధానికి వ్యతిరేక బంధన యంత్రం ఉంది. అలాగే ఈ 9 నిమ్మకాయలు మీ అత్తగారి గది పైకి వెళ్ళడానికి వెళ్లే గది మార్గంలో మెట్ల వద్ద ఉంచిన నాగబంధన రాగిరేకుకు ఈ రాగిరేకు ఆనించి ఈ 9 నిమ్మకాయలు ఉంచి నేనిచ్చే ఈ విభూతి చల్లండి. అక్కడ నాగబంధనం తొలగిపోతుంది. దాని ద్వారా మీరు పైకి ప్రవేశించొచ్చు. మీ రాజమందిరంలో నేనే స్వయంగా నాగబంధనం వేశాను. కానీ మీ అత్తగారి గదిలోకి ప్రవేశించాలంటే చాలా ధైర్య సాహసాలు కలిగి ఉండాలి. మీరు నాతో పాటు రాజమందిరానికి రాగలరా అన్నాడు నాగు. మాకు ప్రస్తుతం సర్పవరంలోకి ప్రవేశం లేదు. అది మీ తాతగారి ఆజ్ఞ. అది కూడా ఎందుకో నువ్వు మీ అత్తగారి గదిలోకి ప్రవేశిస్తే కొంత వివరాలు తెలుస్తాయి అని చెప్పాడు. రేపు రాత్రి 11 గంటల నుండి 12 గంటల మధ్యనే పురాతన మందిరంలో నాగబంధనం ఛేదించాలి. ఎందుకంటే మేము ఏ సమయంలో అయితే నాగబంధనం వేశామో అదే సమయంలో ఛేదించాలి. కానీ ఒకటి గుర్తుంచుకో, నాగబంధం ఛేదనలో తప్పిదం జరిగినా, నేను చెప్పిన సమయం దాటినా నీ ప్రాణానికే హాని కలగచ్చు. అందులో మీ అత్తగారు పగతో రగిలిపోయే ఆత్మగా అక్కడ తిరుగుతోంది. ఎందుకు పగనో, ఎవరి మీద పగనో ఎవరికీ తెలియదు కనుక అతి జాగ్రత్తగా ఉండాలి. నువ్వు తన వంశానికి చెందినవాడివే అని మీ అత్తకు తెలియజేయగలిగితే నువ్వు ఆమె గదిలోకి ప్రవేశించగలవు. లేదా నీ ప్రాణానికి ఇబ్బంది కలగచ్చు. అన్నింటికీ మనం నమ్ముకున్న శివయ్య ఉన్నాడు, ఏం భయపడకు అని ధైర్యం చెప్పాడు. దారిలో నదిలో 3 శివలింగాలున్నాయి. అవి ఏంటి అని అడిగాడు నాగు. మీ పూర్వీకులు సర్పవరం, నాగులకోన మరియు పురాతన రాజమందిరంలో కట్టిన శివాలయ గోపుర కలశాల నుండి సూర్యకిరణాలు వివిధ సమయాల్లో ఈ నదిలో ఉన్న శివలింగంపై వెలుగులు ప్రసరిస్తాయి. మీరు దాటొచ్చిన నది నాగులగుండం. అది సర్పవరం శివాలయం పక్కనే కాక మీ పురాతన రాజమందిరం కింద నుండి కూడా ఒక పాయ ప్రవహిస్తోంది అని చెబుతోన్న తాత మాటకు వెంటనే నాగు మనసులో ఆ రోజు రాజమందిరంలో చూసిన సరస్సు మెదిలింది. కార్తీక పౌర్ణమి రోజు మాత్రం నిండు చంద్రుని వెలుగు 3 ఆలయ కలశాల నుండి ఒకేసారి నదిలో ఉన్న 3 శివలింగాలపై ప్రసరిస్తాయి. అది మీ వంశంలో కూడా అందరూ చూడలేరు. అలా చూడడం జరిగిన వారికి శివుని కృప ఉండడమే కాక కొన్ని అద్భుతాలు చూసే అవకాశం ఉందని విన్నాను. కొద్ది రోజుల్లో కార్తీక పౌర్ణమి ఉంది. ఈసారి నువ్వు చూసే భాగ్యం ఉందేమో అని అన్న శివయ్య తాత మాటలకు ఆశ్చర్యంగా చూడసాగాడు నాగు. నాగబంధం విడిపించి మీ అత్తగారి గదిలోకి ప్రవేశిస్తే దాదాపు అన్ని వివరాలు నీకు తెలుస్తాయి అని అంటున్న శివయ్య దొరతో, తాత, ఇక నేను బయలుదేరతాను. సొరంగం అవతల నా స్నేహితులున్నారు. అందులో తెల్లవారలోపే మేము సర్పవరం చేరుకోవాలి. రేపు రాత్రి పురాతన మందిరంలోకి వెళ్ళి నాగబంధం ఛేదించి పూర్తి వివరాలు తెలుసుకుని మిమ్మల్ని కలుస్తాను. నా ప్రయత్నంలో ఆటంకం కలిగితే ఇదే చివరి చూపు, ఇక కలవలేను అని బాధగా అంటున్న నాగుతో, రాజుగారు, మీకు ఏమీ కాదు, శివుడు మీకు తోడుంటాడు అని ఆశీర్వదించి రాగిరేకు, నిమ్మకాయలు, విభూది మరియు కొన్ని మూలికలు ఇచ్చి, ఈ మూలికలు మీకు రాజమందిరంలో సర్పాల నుండి ఎదురయ్యే ప్రమాదాల నుండి కాపాడతాయి. వెళ్ళేటప్పుడు ఈ మూలికలు తప్పక మీతో మందిరానికి తీసుకువెళ్ళండి అని, ఇక పదండి అంటూ ఆలయంలోకి ప్రవేశించి శివుడికి మరోసారి ఇద్దరూ భక్తితో నమస్కరించి సొరంగ మార్గం నుండి నాగు తిరిగి వెళ్లేలా ఏర్పాటు చేశాడు శివయ్య తాత.